డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలోని 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తుంది. హైదరాబాద్ పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివేక హత్య కేసు నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హారిక నడి తెలుసుకున్న. హారిక, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ నీలిమ, ప్రస్తుతం కోకాపేటలో కూడా ఈ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి సంబంధించి ఇక్కడ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఇటు ఈడీ అధికారులు. అంటే ముఖ్యంగా ఏదైతే ఇటు వివేకానంద రెడ్డి హత్యకి ముందు ఒక భారీ మనీ లాండరింగ్ జరిగింది, ఈ లావాదేవీలపైనే ఇప్పుడు ఇటు జరుగుతున్న ఏదైతే ఈ ఈడీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇటు కడప జిల్లాతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా దాదాపు 2 ప్రాంతాలు అని అంటున్నారు. ఇంకా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం కోకాపేటలో కూడా ఇప్పుడు ఈ ఓపెన్ స్కైస్ లో కూడా ఈ విల్లాస్ లో ప్రస్తుతం ఈ రైడ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇదే విధంగా ఇటు కడప జిల్లా పులివెందులలో కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు, అదేవిధంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నివాసం, అదేవిధంగా ఇటు తుమ్మలపల్లిలోని ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో, అదేవిధంగా జగన్ రెడ్డి సమీప బంధువు అయిన సునీల్ రెడ్డి నివాసంలో కూడా ఇలా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సునీల్ యాదవ్ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గతంలో ఈ కేసుకు సంబంధించి సిబిఐ కీలక వివరాలను ఇటు ఒక పక్క కోర్టుకు అయితే సమర్పించింది. అందులో ప్రధాన హంతకుడు ఎవరైతే ఉన్నారో ఇటు దస్తగిరి ముందే అడ్వాన్స్ గా 10 లక్షలు ముట్టినట్లు కూడా కోర్టుకు తెలిపినట్టు తెలుస్తుంది. అయితే అందులో భాగంగానే 5 కోట్లకు సుపారీ ఇచ్చినట్లు ఇక్కడ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి ఈ నగదు ఎవరు బదిలీ చేశారు, మరి దీనికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారం జరిగితే ఒకవేళ మనీ లాండరింగ్ కి సంబంధించి ఇటు పూర్తిగా ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే మొత్తానికి 10 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ 10 మంది ఇళ్లలో ప్రస్తుతం అయితే ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎప్పటికీ అంటే ఎప్పుడైతే ప్రస్తుతం ఈడీ ఈ సోదాలని కొనసాగిస్తోంది, మరి తర్వాత మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకి ఇస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నీలిమ,